శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. యమధర్మరాజు నచికేతుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్తూ అనేక విషయాల్ని ప్రస్తావిస్తూ మరణం, ఆ మరణానికి సంబంధించినటువంటి విషయాల్ని, మరణ అనంతరం జరిగే విషయాల్ని గురించి సవివరంగా చెప్తున్నాడు, బోధిస్తున్నాడు. ఈ విషయం అర్థం అయితేనే కానీ మనకి ఆ నచికేతుడు అడిగినటువంటి అస్థి నాస్తి అనే రెండు మాటల్లో ఉన్నటువంటి ఏది ఉన్నది ఏది లేదు, ఆ ఉన్నది ఎలా ఉంది ఏది ఉంది అనే విషయం అర్థం కాదు. అందుకని ఇప్పుడు ఇంత సవివరంగా ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు మనం సజీవులం, మనకి ఈ ఉపాధి ఉంది, ఈ శరీరం. దీన్ని కొంచెం పరిశీలిస్తే ఇది సంహతం అంటారు. సంహతం అంటే ఈ పంచభూతాల యొక్క అంశాలు వాటిలో నుంచి పట్టుకొచ్చి ఈ శరీరాన్ని కూర్చారు. ఇది కూర్చబడింది, పోగు చేయబడింది, సంహతం. ఈ సంహతం అనే మాటకే అనాత్మ అని పేరు, సూటిగా స్పష్టంగా చెప్పుకోవాలంటే. ఎందుకని? అనాత్మ పదార్థాలన్నీ పోగైనవే. మరి అలా అంటున్నారు పోగైనవని. పోగు కానివి ఏవైనా ఉంటాయా? కానివి అనకండి, పోగు కానిది ఒకటే ఉంటుంది. పోగు కానిది ఇక్కడొకటి అక్కడొకటి ఉండవు. అప్పుడు అవి మళ్ళీ పోగైనవే అవుతాయి, లేదా వాటికి విభిన్నత్వం వచ్చి పడుతుంది. కాబట్టి అలా కాదు, పోగు కానిది ఒకటే ఉంటుంది, పోగైనవి అనేకం ఉంటాయి. ఈ శరీరం పోగైనది. మనం జీవుడు అని అనుకుంటున్నది ఆభాస, ఉన్నది స్వరూపం ఒక్కటే. కాసుల పేరులో ఉన్నది బంగారమే, మరొకటి లేదు. కానీ దాని ఆకారం వేరేగా కనిపిస్తోంది. అది అనాత్మ, అది సంహతం. బంగారం అసంహతం. సరే, అది అలా ఉంచుదాం. ఇప్పుడు నిజంగా శరీరంలో ఉన్నది అసంహతమైన స్వరూపమే. ఇప్పుడు ఏం చెప్తున్నారు? మనం ఏమనుకుంటున్నాము అంటే ఆ స్వరూపం అంటే ఏమిటో మనకి తెలియక ఈ ప్రాణం ఉండటం వల్ల, ఈ అపానం ఉండటం వల్ల, తర్వాత మిగతా ఇంద్రియాల యొక్క ఈ అధిదేవతలు ఇవన్నీ ఉండటం వలన మనం జీవిస్తున్నాము, అవి పోవటం వలన మనం మరణిస్తున్నాము అని అనుకుంటున్నాం. దాంట్లో ఉన్న యథార్థ స్థితిని ఇప్పుడు ఈ శ్లోకం బయటపెట్టింది. ఏదది? నా ప్రాణేన నా అపానేన మర్త్యో జీవతి కశ్చన. నా ప్రాణేన నా అపానేన చక్షురాదినావా. ప్రాణాపానాలు కానీ చక్షురాదులు కానీ ఏదైనా కానీ వాటి చేత మర్త్య మనుష్య దేహవాన్, ఈ శరీరం కలిగిన మర్త్య మానవుడు. మర్త్య అన్నది సాభిప్రాయమే, దేహవాన్ అన్నది సాభిప్రాయమే. మర్త్య అంటే మరణించే స్వభావం ఉన్నవాడు. మర్త్య అంటే మరణించే స్వభావం ఉన్నవాడు. ఎవడో ఒకడున్నాడని మనం అనుకుంటున్నాం. పైగా అతడే ఈ దేహవాన్ అని కూడా అనుకుంటున్నాం. కశ్చన నా జీవతి, కేవలం వీటి వలన మాత్రమే జీవించటం లేదు. ఇవి పోతే మరణిస్తున్నాడని అనుకుంటున్నావు. కాదు, ఇవి నహి. ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు అర్థం కావడానికి. నహి
ఏషాం పరార్థాన ఇవన్నీ ఇందాక చెప్పుకున్నాం సంహతం అసంహతం. సంహతం అంటే పోగైంది. ఈ పోగైంది ఎప్పుడు దానికోసం అది పోగ అవ్వలేదు, ఉండలేదు. దానికోసం అది ఉండలేదు. అవి ఆ పోగైనవన్నీ పరార్థం కోసమే. ఇది స్పష్టమైన రుజువు పరచబడినటువంటి సత్యం. మరి పోగు కానిది దానికదే ఉంటుంది. అది ఇంకో దానికోసం ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క విషయం అర్థమైతే మనకి మొత్తం ఆ ఉపనిషత్ తత్వం అంతా అర్థమైపోయినట్లే అవుతుంది అనుకుందాం. నహి ఏషాం పరార్థానాం సంహత్య కారిత్వాత్ జీవనహేతుత్వం ఉపపద్యతే. ఇవన్నీ సంహతాలు కాబట్టి జీవనకారులు కావు. అయితే స్వార్థేన తన అర్థం కోసమే, పరార్థం కోసం కాదు, స్వార్థేన తన కోసమే, అసంహతేన పరేణ కేనచిత్. మరి ఇవన్నీ ఎందుకు ఉన్నాయండి? కేనచిత్ పరేణ, ఒకానొక ఎవరో ఇతరుడు. అది కూడా ఎటువంటిదో ఉండాలి? సంహతమైతే ఇవన్నీ ఒకటే లిస్టు, అసంహతమై ఉండాలి. పైగా ఇవన్నీ పరార్థమే. అది పరార్థం అయితే పనికిరాదు. మళ్ళీ ఇది పరార్థం కాబట్టి అది స్వార్థం కోసం అయి ఉండాలి, అసంహతం అయి ఉండాలి. అటువంటి పరేణ కేనచిత్ అప్రయుక్తం, దాని చేత ప్రయోగింపబడితేనే ఇవి ఉంటాయి. దాని చేత ప్రయోగింపబడకుండా సంహతానం అవస్థానం న దృష్టం. నీకు లోకంలో ఎక్కడైనా వెతుకు కనపడదు. మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం, ఇదే ప్రధానమైన విషయం. అసంహతమై అంటే సంహతం కానిదై, అలాగే పరార్థం కోసం కానిదై, తన కోసం తానే అయినటువంటి ఒకానొక తత్వం ఏదైతే ఉన్నదో దాని చేత ప్రయోగింపబడకుండా సంహతములైనవి, పరార్థము కొరకు అయినవి వాటంతటవి ప్రవర్తించలేవు. ఇది స్వామివారు చెప్పినటువంటి స్పష్టమైన విధానం. దీనికి ఉదాహరణ చెప్తున్నారు. గృహాధీనంలోకి ఇల్లు ఉందయ్యా, కట్టావు, ఆ ఇల్లు కోసం ఉంటుందా? ఇది అంతే. తథా ప్రాణాదీనామపి సంహతత్వాత్ భవితుం అర్హతి. అదేవిధంగా ప్రాణాదులకు కూడా అవి సంహతాలు కాబట్టి ఇల్లు ఏ విధంగా పరార్థం కోసమో ఇవి కూడా పరార్థం కోసమే. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పింది ఉపనిషత్తు? నా ప్రాణేన నాపానేన మత్యో జీవతి కశ్చన ఇతరేణ తు జీవంతి. ఇతరముల చేతనే ఇవి బతుకుతున్నాయి. ఈ శరీరం దాని అంతటది బతకట్లేదు, దాని అంతటది సావదు. ఇతరముల చేతనే బతికింపబడుతుంది, ఇతరముల చేతనే పోతుంది. అది ఇతరేణ ఏవా అంటే సంహత ప్రాణాది విలక్షణేన, సంహతములైన ప్రాణాదుల వంటిది కానీ సర్వే సంహత సంతః జీవంతి ప్రాణాన్ ధారయంతి. అన్ని సంహతములు తమ ప్రాణములను ధరించి ఉన్నాయి. అది ఏదైతే ఆ సంహత విలక్షణమైన ఆత్మని అది ఉన్నదో అది పరస్మిన్ ఏతౌ ప్రాణాపానౌ చక్షురాధిపి సంహృతౌ. ఇదిగో ఈ ప్రాణాపానములు అటువంటి తమ కంటే పరస్మిన్ అన్యమైన దాని యందు ఇవి పట్టుకొని వేలాడుతున్నాయి. ఉపాశ్రితం. అది యస్య అసంహతస్య అర్థే ప్రాణాపానది స్వవ్యాపారం కుర్వన్ వర్తతే సంహత సన్ను సహా తతః అన్యః సిద్ధః. మరి వీటి కోసం ఈ ప్రాణాపానాల్ని నియంత్రించి ఉంచేది ఎవరు? అన్యః, ఇతరః ఇది అభిప్రాయః. ఇదే విషయాన్ని ఇప్పుడు మళ్ళీ భంగ్యంతరంగా చెప్తున్నది ఉపనిషత్తు. హంత ఇదం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ సనాతనం యదా చ మరణం ప్రాప్య ఆత్మా భవతి గౌతమా. హే గౌతమా, ఓ నచికేత, ఇప్పుడు నీకోసం నేను అంత గుహ్యం ప్రవక్ష్యామి. గుహ్యం అంటే గోప్యం, రహస్యమైనది. అది బ్రహ్మ. గుహ్యం ఏమిటది? బ్రహ్మ.
ఇంకా ఏమిటి? సనాతనం అంటే చిరంతనం. సనాతనం అంటే అర్థం ఏం చెప్తున్నారు అంటే వివరించి చెప్పగలను. అది ఎప్పటి నుంచి ఉంది? కాలానికి అతీతంగా ఎప్పటి నుంచో ఉంది. కాలానికి దానికి సంబంధం లేదు. కాలమే దానికి అధీనమై ఉంది కాబట్టి అది కాలాతీతమైంది, సనాతనమైంది. సనాతనమైనది అంటే కాలానికి అతీతం. అటువంటి సనాతనం గుహ్యం అయినటువంటి బ్రహ్మని గురించి చెప్తే నీకు అసలు విషయం పూర్తిగా అర్థమవుతుంది. ప్రవక్ష్యామి అంతా చెప్తాను సుమా. యద్విజ్ఞానాత్ నేను చెప్పబోయే ఏ పరమాత్మ విజ్ఞానం ఉన్నదో దాని వలన అంటే అది తెలుసుకోవటం వలన సర్వ సంసార ఉపరమో భవతి. అద్భుతం. పరమాత్మ తత్వం తెలిస్తే నీకు సంసారం నుంచి ఉపరమం, దీని నుంచి విడుదల, దీన్ని నువ్వు విడిచిపెట్టేయటం నీకు దొరుకుతుంది. సంసారం తొలగిపోతుంది. అవిజ్ఞానాత్ చయస్య అది తెలియకపోతే మరణం. తెలిస్తే సంసార ఉపరమం, తెలియకపోతే మరణం. ఆ తెలియకపోవటమే మరణం. మరణం అంటే మార్పే. అది చెప్పాను. యథా ఆత్మ భవతి యథా సంసరతి. యథా ఆత్మ అనుకుంటే ఇక్కడ ఆత్మ అంటే ఆ జీవుడు, సంసరతి ఎలాగా సంసారతి ముందుకి ఆ సంసారంలో తిరుగాడుతూ ఉంటాడో, గిరగిరా తిరుగాడుతూ ఉంటాడో ఆ సంగతి చెప్తాను విను. యోని మన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః. ఇప్పుడు ఈ విషయం అంతా ఏమిటి? ఇదంతా సపోర్టు. దేనికి సపోర్టు? ఎవరు చేస్తున్నారు? ఇది మనం మర్చిపోకూడదు. యమధర్మరాజు దేనికి సపోర్టు? ఆ నచికేతుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నకి ఉన్నాడని చెప్పి, ఎవరున్నారో చెప్పి, ఎలా ఉన్నాడో చెప్పి, ఎలా అర్థం చేసుకోవాలో చెప్పి, అది లేకపోతే ఏమవుతుందో, అది లేదనుకుంటే ఉన్నదనుకుని చెప్పి, ఉన్నదనుకోవటానికి కావలసిన ఉపపత్తులన్నీ యమధర్మరాజు చూపుతున్నాడు. అందులో భాగమే ఇది. కాబట్టి కఠోపనిషత్తు యొక్క ప్రణాళిక చాలా పటిష్టమైనది, ఎంతో లోతైనది, ఎంతో ఆలోచించి పట్టుకుంటేనే కానీ పట్టుకోబడనిది. అది చెప్తున్నారు. యోని మన్యే. లోకంలో పుట్టుకలు, పెరుగుదలలు, మరణాలు, జనన స్థితి మరణ, జనన మరణాలు ఇవి అనేకం నిరంతరం ప్రతి క్షణం కనబడుతూనే ఉన్నాయి కదా. వాటి తత్వం ఏమిటో చెప్తున్నాడు ఇప్పుడు యమధర్మరాజు. ఏమంటున్నాడు? యోని మన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః. ఈ జీవుడున్నాడే, వీడు ఏం చేస్తాడు తెలుసా? వాడికి శరీరం కావాలి. ఎందుకు? అవి చేశాడుగా పనులన్నీ, వాటి ఫలితం అనుభవించాలి. నేను అనుభవించలేండి అనుకొని వెళ్ళిపోవటానికి కుదరదు. మెడబట్టి తీసుకొచ్చి వాడు తోసేస్తారు. ఎవరూ తోయడు, అదే తోయబడతాయి. వాడి కర్మ ఫలితాలే వాడిని తోసుకొస్తాయి. వచ్చి ఏం చేస్తాడు? యోనిం ప్రపద్యంతే. ఎవరు? అన్యే ఇతరులు. ఇతరులు అంటే ఎవరు? ఆత్మజ్ఞానం లేని వాళ్ళు. అన్యే ప్రపద్యంతే. స్థాణుమన్యే. కొంతమంది అది చెప్తున్నారు. ఏమని? యోనిం అంటే యోని ద్వారం. ఎలాంటి వాళ్ళై? శుక్ర బీజ సమన్విత సంతః. ఈ శుక్రశోణిత సంయోగం కలవారై అన్యే కేచితు ఇతరులు కొందరు. అంటే అవిద్య. అదే అర్థం చెప్పేస్తారు భగవత్పాదుల దగ్గర. ఏది ఇంత కూడా చెప్పబడకుండా మనం ఏం వెతుక్కోకర్లా, అన్నీ అక్కడే ఉంటాయి. ఆయన చెప్పేస్తాడు, అది చూసుకోవటమే. చూసుకుని ఒకదానికొకటి అన్వయం చేసుకోవటమే మన పని. అప్పుడేమవుతుంది? మనకి ఉపనిషద్ అర్థం అంతా కరతలామలకం అవుతుంది. అది మనం భగవత్పాదుల్ని ఉపయోగించుకోవలసిన, వారి భాష్యాన్ని ఉపయోగించుకోవలసిన విధానం. అయితే ఒక్కొక్క చోట ఏమిటో మరి ఆయన ఒక్కొక్క చోట స్పష్టంగా చక్కగా ఉంటాయి వాక్యాలు. కొన్ని ప్యాసేజీలు అంటారు ఇంగ్లీష్లో. ఒక్కొక్క ప్యాసేజీ కొంచెం క్రిటికల్గా ఉంటుంది. అది పెద్దలు చెబితేనే కానీ మనకి అర్థం కాదు. కాబట్టి భాష్యానికి ఆంధ్రీకరణాన్ని కూడా మనం చదవాలి. చదవకపోతే అది మనకి సరి అయినటువంటి అవగాహన ఏర్పడదు.
అయితే మనం ఈ విధంగా భాష్యంతో రోజు పరిచయం ఏర్పరచుకుంటే ఒక కంప్యూటరు వ్యవహారం చేసే వ్యక్తి ప్రతినిత్యం కంప్యూటర్ను వదిలేసి అదంతా చేతులతోటి సైకిల్తోటి చెప్తే ఏమవుతుంది, దాని మీద చేసి చూపించాలి కదా. అలాగా భాష్యాన్ని పట్టుకుని నిరంతరం మనం రాపాడిచ్చేస్తూ ఉంటే దానికి తోడు పెద్దలు చెప్పిన వాక్యాలను చూసుకుంటూ ఉంటే అది మనకి తెలిసిపోతుంది. ఇది ఒక రహస్యం. ఇది కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరండి? యోని ద్వారం ఎలాంటి వాళ్ళ శుక్రబీజ సమన్వితా సంత అలాంటి వాళ్ళై అన్యే ఎవరు వాళ్ళు? కేచితు అవిద్యావంతా మూఢా మూఢులు ప్రపద్యంతే పడుతున్నారు, వచ్చి పొందుతున్నారు. ఎందుకండి? దేనినండి? శరీరత్వాయ అంటే శరీర గ్రహణార్థం. శరీరం ఉండాలి. శరీరం ఉంటేనే ఆ కర్మల ఫలితాలు అనుభవించడం. అది మంచి కావచ్చు, మంచిది కాకపోనవచ్చు. ఏ ఫలితమైనా అనుభవించాలంటే ఉపాధి ఉండాలి. ఇప్పుడు ఉపాధి అనాత్మ ఎందుకున్నది? ఇది ఏమంటే అసలు ఎందుకు భగవంతుడు ఇలా సృష్టించాడు? మొత్తం అంతా ఆత్మతత్వంగానే పెట్టేస్తే సరిపోయేది కదా. ఈ అనాత్మ ఒకటి కల్పించి మళ్ళీ ఇదంతా పెట్టాడు. అదంతా బుర్రకి ఎక్కట్లేదు. అలా తయారు అంత కంగారుగా అయోమయంగా ఉందని. అది మన అయోమయమే కానీ ఇంకొక స్పష్టమైన నిజం చెప్పాలంటే ఇదేదీ లేదు. ఉన్నది ఆ పరతత్వమే, ఆ ప్రత్యక్తత్వమే, ఆ పరమాత్మతత్వమే, ఆ ఆత్మతత్వమే ఉన్నది. ఏది లేదు. మీరు చాలా బాగా చెప్పారు. ఉన్నది కనపడుతోంది, మీరు మాట్లాడుతున్నారు, మేము వింటున్నాం, ఇవన్నీ లేదు అంటారు. అంటే అదే మాయ. నువ్వు పరతత్వమే ఉన్నది అనుకో, అదే ఉంటుంది, ఇదేది ఉండదు. అంత దృష్టిలో భేదం ఏర్పడితేనే తప్ప. అయితే అనాత్మ ఎందుకు ఉన్నదంటారు? ఆత్మని చెప్పడానికయ్యా. ఇది బాగుంది, ఈ ఎక్స్ప్లెనేషన్ బాగుంది, దీనిని మేము అనుసరిస్తాం. అందుకని ఏమంటున్నాం ఇప్పుడు మనం? దేగిన శరీరత్వాయ. కాబట్టి ఎంత ఆఖరికి వేదవేద్యే పరే పుంసి, ఆ పరమాత్మ కూడా శ్రీరాముడి శరీరాన్ని గ్రహించాడు అని చెప్తుంటే ఇంకా వేరే మనమేమి మనని మనం కించపరుచుకోవక్కర్లా, మనని మనం తిట్టుకోవక్కర్లా. పూర్వజన్మలో పనికిరాని అసంబద్ధమైన పాపాలు లక్షల కోట్లు చేసి పారేశాం, అందుకని ఈ శరీరం వచ్చిందని ఏడవక్కర్లా, ఏమీ బాధపడక్కర్లా. అయిపోయిందేదో అయిపోయింది, నువ్వు బాధపడు. ఈ శరీరం వచ్చినందుకు ఆనందించు. అది అనాత్మని ఆత్మగా మార్చుకోవడం అనే పద్ధతి. ఆనందించి ఏం చేయాలి అంటే, ఏవైతే వద్దని, దేని వలనైతే వచ్చిందని నువ్వు భావిస్తున్నావో అవి మళ్ళీ రాకుండా చేసుకో. అదే మోక్షం. అందుకే నీకు ఈ శరీరాన్ని ఇచ్చింది. అది తెలియకపోతే యోనిం ప్రపద్యంతే శరీరత్వాయ శరీరగ్రహణార్థం దేహినః దేహవంతః యోనిం ప్రవిశంతి ఇత్యర్థః. ఇంకా కొంతమంది వేరే స్థాణుం వృక్షాది స్థావర, కొంతమంది ఏమో యోనుల్లో పడి ఈ ఉపాధులు శరీరం పొందుతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు? వృక్షాది స్థావర భావం, వృక్షములు ఈ మొదలైన స్థావరాలుగా. అది మరీ ఘోరమైన జన్మ. నిజంగా ఒక రకంగా ఆలోచిస్తే అదే ఉత్తమమైన జన్మేమో. మళ్ళీ అది వస్తుందేమో, మనకు అది రాకూడదు. ఎందుకని? నువ్వు చెట్టు ఉంది, నువ్వు కొట్టుకో, తిట్టుకో, నీళ్లు పోసుకో, నీదే బాధ్యత. దానికి ఏం సంబంధం? నిర్వికారంగా ఉంటుంది. అది నేర్చుకోవాల్సింది. దానివల్ల ఆ వృక్షాది స్థావరాలను ఎందుకు కల్పించాడు అంటే, ఇదిగో ఎందుకు కల్పించాడు. వాటి వల్ల నువ్వు నేర్చుకోవలసిన పాఠం. నీ శరీరాన్ని ఎవడు నరుకున్నా పోనీ నరుకొని, ప్రహ్లాదుడు అదే కదండి అనుకున్నాడు. అది తత్వం. ప్రతి క్షణం నీకు ఆ తత్వాన్ని గుర్తు చేయటమే అనాత్మ యొక్క లక్షణం. సరే, వృక్షాది స్థావర భావం అన్యే ఎవరండి వాళ్ళు? అత్యంతాధమాహ,
అధమాధం ఇందాకటి వాళ్ళు అధములైతే వీళ్ళు అత్యంత అధములు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రాప్య పొంది అనుసంయంతి అనుగచ్చంతి, అందులో పడి యథా అదే చెప్పారు కదా, యోని మన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః స్థాణుమన్యే అనుసంయంతి. వాళ్ళేమో ప్రపంచంతే, వీళ్ళేమో రెండింటికి అర్థం ఒకటే. వీళ్ళు వెళ్ళి ఆ స్థావరాది భావాల్లో పడుతున్నారు. ఎలా పడుతున్నారండి? వాళ్ళేమో అవిద్యావంత అని కారణం చెప్పారు. మరి వీళ్ళు ఎందుకు పడుతున్నారండి అంటే, వీళ్ళు చెప్పమంటావా? యథా కర్మ, ఆ చేసిన పనులను బట్టి. యథాకర్మ అంటే అర్థం చెప్తున్నారు స్వామివారు. యతు యస్య కర్మ తతు యథాకర్మ. నువ్వు చేసిన పని ఏదైతే దాని ఫలితం ఎలా ఉంటే అదే యథాకర్మ, నీ కర్మను అనుసరించి. అలాగే యథాకర్మ యైహి యాదృశం కర్మ ఇహ జన్మని కృతం తద్వశేన ఇచ్చేతది. ఇంకా చక్కగా ఇహ జన్మని ఈ జన్మలో ఏ విధమైన పని చేశావో దానికి అనుకూలమైంది అని. తర్వాత యథాశ్రుతం, మూలం ఏం చెప్పింది? యథాకర్మ యథాశ్రుతం అని చెప్పింది. ఆ యథాశ్రుతం అనే దానికి అర్థం చెప్తున్నారు స్వామివారు. యాదృశంచ విజ్ఞానం ఉపార్జితం తదనురూపం. నువ్వు చేసిన కర్మే కాదు, నీ బుద్ధి నీ ఆలోచనలు అవి అంతే. నువ్వు ఆలోచించానే కానీ నేనేం చేయలేదండి, కార్యాచరణలో పెట్టలేదు. ఆ పెట్టినా అంతే, పెట్టకపోయినా అదే ఫలితం. ఆలోచన వస్తే చాలు, నువ్వు దాని ఫలితం అనుభవించి తీరాల్సిందే. ఈ మాట చెప్పేసరికి దడదడలాడిపోతారు మనుష్యులో. యథాశ్రుతం జదృశంచ విజ్ఞానం ఉపార్జితం తదనురూపం ఏవ శరీరం ప్రతిపద్యంతే ఇది అర్థః. యథా ప్రజ్ఞం హి సంభవా అంటే జన్మలు, యథా ప్రజ్ఞను అనుసరించే అని ఎవరు చెప్పారు? ఐతరేయ ఆరణ్యకంలో చెప్పారని దాన్ని ఉదాహరణ ఇచ్చారు. ఇప్పుడేమంటున్నారు? యత్ ప్రతిజ్ఞాతం గుహ్యం బ్రహ్మ. ఇందాక ఏం చెప్పారు నీకు? హంత ఇదం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ సనాతనం అని ప్రతిజ్ఞాతం నీకో మాట ఇచ్చారుగా. బ్రహ్మ సనాతనమైన గుహ్యమైన బ్రహ్మను గురించి చెప్తానయ్యా అని. ఇది తదాహ, అది చెప్తున్నారు ఇప్పుడు. ఆ బ్రహ్మ ఎక్కడ ఎలా ఉంటుంది, ఇదే అద్భుతం. ఇది పట్టుకుంటే, ఇది ఒక్కటి పట్టుకున్నా చాలు, మనకు బ్రహ్మాండమైనటువంటి విజ్ఞానం కలుగుతుంది. ఏమంటున్నారు? యయేష సుప్తేషు జాగర్తి కామం పురుషో నిర్మిమాణః తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతముచ్యతే తస్మిన్ లోకాశ్రితాః సర్వే తదునాత్యేతి కశ్చన. యః ఏష సుప్తేషు జాగర్తి కామం పురుషః నిర్మిమాణః తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతముచ్యతే తస్మిన్ లోకాశ్రితాః సర్వే తదునాత్యేతి కశ్చన. మీకు గుహ్యం బ్రహ్మ సనాతనం చెప్తామని చెప్పారు కదా, ఇప్పుడు చెప్తున్నారు. మంత్రవర్ణం అంతా బాగా ఉంది. మనం ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే, నాలో ప్రతి 2 నేనులు ఉన్నాయని మనం ఇంతకుముందు అనుకుంటూ ఉన్నాం కదా. ఆ 2 నేనుల్లో ఒకటే సత్యమైనది, రెండవది ఆభాస అని కూడా అనుకున్నాం కదా. ఇంకా అలాంటప్పుడు ఎన్ని నేనులు ఉన్నాయి? ఒకటే నేను ఉంది. సరే, ఆ ఒకటి అయిన నేను ఉంటేనే ఈ ఆభాస అయిన నేను ఉంటుంది. నీ ముఖం ఉండి అద్దం ఉంటేనే, అద్దం మాయ, అద్దం ఉంటేనే అద్దంలో నీ ముఖం ప్రతిబింబం కనిపిస్తుంది. మరి నీ ముఖం లేకపోతే ఆ ప్రతిబింబం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఏ విధమైన వాసనలు, ఏ విధమైన సంహతత్వం లేని తత్వం ఏదైతే ఉన్నదో అది ఉంటేనే ఇది. ఇప్పుడు ఏమంటున్నారు అంటే, నీ శరీరంలో సుప్తేషు ప్రాణాదిషు, ప్రాణము మొదలైనవన్నీ ఈ ఇంద్రియాల శక్తులు ఉన్నాయే, ఇవన్నీ సుప్తేషు నిద్రపోతూ ఉంటే, జాగర్తి ఒకటి మెలకుగా ఉంటుంది. అసలు దాంట్లో నిద్ర అనేది లేదు. ఏది? పరమాత్మ తత్వం. అది
జాగర్తి నస్వపితి, అది నిద్ర పోదు. కథం ఎలాగండి అంటే ఎలా అది ఏం చేస్తుంది? కామం తం అభిప్రేతం స్త్రియాద్యర్థం అవిద్యయా నిర్మిమాణ నిష్పాదయన్ జాగ్రత్త పురుష యహ తదేవ శుభ్రం శుద్ధం తద్బ్రహ్మ. అంటే ఏ పరమాత్మ అయితే అన్నీ నిద్రపోతుండగా తాను మాత్రం ఆ పని చేయకుండా అలా ఉంటుందో, తత్వం ఉంటుందో, అప్పుడు ఏం జరుగుతోంది ఇక్కడ అంటే కామం అభిప్రేతం, ఈ మనస్సు ఏం చేస్తోంది? స్త్రియాద్యర్థం, స్త్రీలు ఈ మొదలైనటువంటి భోగ్యజాతం వీటన్నింటి కోసం అది అవిద్య చేత ఊహాపోహలు చేస్తున్నవాడై, నిర్మిస్తూ ఉన్నవాడై, నిర్మిమాణ నిష్పాదయన్ అనుకుంటూ ఉండే పని ఏదైతే జరుగుతూ ఉంటుందో అది దీనిని గమనించే ఆ తత్వము తదేవ శుక్రం, అది శుక్రం అంటే శుభ్రం శుద్ధం, తద్బ్రహ్మ అది బ్రహ్మ, నా అన్యతు వేరేది కాదు, అదే గుహ్యం బ్రహ్మ అస్తి, తదేవ అమృతం, అదే అవినాశి వినాశం లేనిది. ఇది ఉచ్యతే సర్వశాస్త్రేషు, అన్ని శాస్త్రాలు ఆ సంగతినే చెప్తున్నాయి. కించ పృథివ్యాదయో లోకాః తస్మిన్నేవ సర్వే బ్రహ్మణే ఆశ్రితాః సర్వలోక కారణత్వాతు. ఇప్పుడు ఇక్కడ ఈ స్త్రీయాద్యర్థం అవిద్యయ అభిప్రేతం ఈ పని జరుగుతూ ఉన్నది అని చెప్పారు. నిష్పాదయన్, ఇవన్నీ ఈ ఆలోచనలన్నీ నిష్పాదింపబడుతున్నాయి అంటే తయారు చేయబడుతున్నాయి అని అవి పైన ఏం చెప్పారు అంటే ఒక మాట చెప్పారు, యథా కర్మ యథాశ్రుతం, ఆలోచన ఎలా ఉంటే అలాగా. ఇగో ఇదే ఆలోచన ఇక్కడ చెప్తున్నారు. ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయో దేని సమక్షంలో, అది దేని సమక్షంలో వస్తున్నాయో అది బ్రహ్మ, అది నువ్వు గుర్తించు అని చెప్తున్నారు. తర్వాత ఈ లోకాలన్నీ కూడా ఆ కర్మలు యొక్క ఫలితాలని ముందు మనస్సులో శృతం మూలాన, తర్వాత కర్మ మూలాన, రెండింటికి యథాశ్రుతం యథాకర్మ, రెండు రకాలుగా, దీన్ని బట్టి అది, దాన్ని బట్టి ఇది, కర్మని బట్టి శృతం, శృతాన్ని బట్టి కర్మ, ఈ రెండింటిని బట్టి ఆ నిర్మిమాణ నిర్మించుకుంటూ వెడుతున్నాడు. వాటి కోసం యోని మన్యే ప్రపంచంతే, దీనంతటినీ చూస్తూ ఉన్నదేది అదిగో తదేవ, చూస్తూ ఉన్నది ఏదైతే ఉన్నదో అతడు నిర్మిమాణ నిర్మిస్తూ ఉండగా తదేవ శుక్రం, దేని యొక్క సమక్షంలో ఇవన్నీ జరుగుతున్నాయో తద్బ్రహ్మ తదేవ అమృతం ఉచ్యతే తస్మిన్ లోకాశ్రితా సర్వే, దాని యందే ఈ లోకములన్నీ శ్రితాః. అది లేకపోతే ఇక్కడ ఈ కామం పురుషో నిర్మిమాణ ఈ పని జరగదు. అది ఆత్మ లేకపోతే అనాత్మ ఉండలేదు. అనాత్మ అంటే ఇలాంటి ఆలోచనలు రావటం, పనులు చేయటం, శరీర యోనిమన్యే ప్రపంచంతే. మరికొంతమంది ఏం చేయటం అయ్యా అంటే స్థాణుమన్యే అనుసంయంతి, ఇది జరుగుతున్నది అని స్పష్టంగా చెప్పారు. ఏష సుప్తేషు జాగర్తి కామం పురుషో నిర్మిమాణ తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవ అమృతముచ్యతే తస్మిన్ లోకాశ్రితాః సర్వే తదునాత్యేతి కశ్చన ఏ ఒక్కడు కూడా ఈ సూత్రాన్ని ఈ విధానాన్ని నా అత్యేతి, నేను ఇలా చేయను, దీనికంటే మించిపోయి చేస్తాను అనుకుంటే అలా చేయగలిగిన వాడు ఎవడు లేడు. ఎవరు కూడా దీనిని మించి వెళ్ళలేరు అని చెప్తున్నారు. ఆ బ్రహ్మ సకల లోకాలకి కారణం అనే వాక్యాన్ని దీనివల్ల సరిచూసుకోవాలి. ఇంకా ఆ తర్వాత
ఇంకా ముందుకు కొనసాగిస్తే ఏ విధంగా ఉంటుంది అది చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్పారు? ఏష సుప్తేషు జాగర్తి, ఆ పరమాత్మ తత్వం ఉండంగానే అవిద్యాది బీజాలు పడుతున్నాయి. తనకు కావలసిన వాటిని ఆ పరమాత్మ, అదే ఆ చైతన్యమే, ఆ పురుష చైతన్యమే అదే స్థిరంగా ఉండేది. అదే ఆభాస రూపంగా ఇక్కడ జీవతత్వాన్ని ప్రతిబింబిస్తున్నది. అంతే, అంతకంటే ఇందులో పెద్ద విశేషమేం కాదు. దాన్నే ఇంకా ఏం చెప్తున్నారు అంటే, అనేక తార్కిక కుబుద్ధి విచాలిత అంతఃకరణానాం, అనేక రకాలైన కుబుద్ధుల చేత, కుతర్కాల చేత, దుష్టవాదనల చేత విచాలిత అంతఃకరణానాం, వాళ్ళ హృదయ, వాళ్ళ మనస్సులన్నీ, వాళ్ళ ఆలోచనలన్నీ కలుషితం అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రమాణోపపన్నం అపి, వాళ్ళకి ప్రమాణపూర్వకంగా ఉపపన్నం సిద్ధించేటట్లు మనం చేసిన ఇది ఎలా ఉంటుంది అంటే, నేను ఓ నచికేత, నువ్వు అడిగావే ఏయం ప్రేతే విచికిత్స అని, అక్కడ నువ్వు అడిగిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎంత కష్టపడి ఎంత సాధన చేసి 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 ఆయాసపడి ప్రయాసపడి నేను విషయం చెప్పాను. ఇది కొంతమంది విన్నారు అనుకో, వాళ్ళు ఎంత బాగా చెప్పినా కూడా వాళ్ళకి ఏం చెప్పారండి మీరు? ఆత్మైక విజ్ఞానం. దాన్ని ప్రమాణం ఎలా చెప్పారండి? ప్రమాణోపపన్నంగా. ఎవరికి చెప్పారండి? ఎవరికేంటయ్యా అంటే, అనేక తార్కిక కుబుద్ధి విచాలిత మాకు తెలియలేదయ్యా ముందు. వీడు మంచి బుద్ధి గలవాళ్ళే అనుకుని, మంచి శిష్యులే అనుకుని పిలిచి కూర్చోబెట్టి చెబితే వాళ్ళ బుద్ధులన్నీ అంతకుముందు కలుషితం అయిపోయి ఉన్నాయి అయ్యా. వాళ్ళకి నేను చెప్పాను అనుకో, చెప్తే ఏమైంది అంటే, అసకృదు ఉచ్యమానమపి, అనేక సార్లు చెప్పినప్పటికీ ఎవరికి? అనృజుబుద్ధినాం, వాళ్ళు అదే విచాలిత అంతఃకరణానాం, వాళ్ళే అనృజుబుద్ధినాం. రుజుబుద్ధి కారయ్య వాళ్ళు. ఏం చేశారండి? కామం పురుషో నిర్మిమాణ, వాళ్ళే వీళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరండి వీళ్ళు? బ్రాహ్మణానాం. ఇక్కడ బ్రాహ్మణులు అంటే మేము బ్రహ్మనిష్ఠులు అని చెప్పుకునే వాళ్ళే. వాళ్ళ యొక్క చేతసి నా అధీయతే, వాళ్ళకి అర్థం కావట్లేదయ్యా ఇది అని. సరేలే, అర్థం కాకపోతే అంత తేలిగ్గా మేము వదిలిపెట్టేస్తాం అనుకున్నావా? అలా వదిలిపెడితే ఇది వేదం ఎందుకు అవుతుంది? మనం ఈ కఠోపనిషత్తు వేదాంతం ఎందుకు అవుతుంది? యమధర్మరాజు నచికేతుడి మీద అనుగ్రహంతో చెప్పటం అనేది ఎందుకు సంభవిస్తుంది? చెప్తాం, ఓపికగా చెప్తాం, ఎంతో క్షమాగుణంతో చెప్తాం. నువ్వు ఇక్కడి నుంచి విడిచిపెట్టి పారిపోకుండా ఉంటే నీకు వచ్చేదాకా వదిలిపెట్టం. అన్నంత శ్రద్ధ, అన్నంత ఆప్యాయత, కరుణ సాధకుల మీద ఉపనిషత్తుకి. తత్ప్రతిపాదనే ఆదరవతి, ఆదరం, అది ఆదరం. ఆ ఆదరవతి పునఃపునః ఆహా శృతి. ఈసారి మార్చింది పద్ధతి మార్చి ఏమంటున్నది? అగ్నిర్యధైకో భువనం ప్రవిష్టో రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మా రూపం ప్రతిరూపో బహిశ్చ. నీకిందాక అనుమానం వచ్చిందయ్యా, నాకు తెలుసు. ఆ పరమాత్మ తత్వం ఉండంగానే ఇక్కడ పెద్ద నాటకం జరిగిపోతోంది. కోరికలు, స్వప్నాలు ఇవన్నీ జరుగుతున్నాయి. స్వప్నాల్లో ఆలోచనలు వస్తున్నాయి. తాను చూసే కంటిని తానే సృష్టించుకుంటున్నాడు. తన కోరికలు నిర్మించుకుంటున్నాడు. వాటిని ఆచరణలో పెడుతున్నాడు. జాగ్రత్తలో వాటి ఫలితాలను అనుభవించడానికి ఉపాధులు పొందుతున్నాడు. ఇంత జరుగుతోంది. ఇదంతా సాక్షి మాత్రంగా చూస్తున్నది ఉంది అని చెప్పినా నీకు అర్థం కాలేదు కదా. ఇప్పుడు చెప్తాం, విను. ఏంటంటే ఒక ఉదాహరణ చెప్తాం. అగ్ని ఉందా లేదా? ఉందండి అగ్ని ఏం చేస్తుంది? అగ్నిర్యధైకో భువనం ప్రవిష్టో. అది అగ్ని ఈ భూమిలో, ఈ భువనంలో ప్రవేశించిందా లేదా? ప్రవేశించిందండి. అది ఏం చేస్తుంది? రకరకాల వస్తువులు ప్రతి
ప్రతి వస్తువులోనూ అగ్ని ఉంది. ఆ అగ్ని ప్రతి రూపంలోనూ ప్రవేశించి ఏమవుతుంది, ఆ రూపం అయిపోతుంది. అది ఒక 5 అంగుళాల వెడల్పు, 10 అంగుళాల పొడవు ప్రమాణం గల ఒక కట్టె ఉంది అనుకుందాం. అందులో అగ్ని ఉంది. ఇప్పుడు ఆ అగ్నిని మనం ప్రజ్వలింపజేస్తే అగ్ని రూపం ఎలా ఉంటుంది? 5 అంగుళాల వెడల్పు, 10 అంగుళాల పొడవు కలిగిన ఆ రూపంలో ఉంటుంది. అగ్నికి ఒక రూపం ఏముంది? దానికి అది అగ్ని అందులో ప్రవేశించింది కాబట్టి ఆ రూపాన్ని రూపం ప్రతిరూపో బభూవ, అది అద్భుతంగా అర్థం చెప్తున్నారు భగవత్పాదులు. అగ్ని యథా ఏకః ఏవా, అది ఒకటే, ఇన్ని లేవు. ఇందులో ఒక అగ్ని, అందులో ఒక అగ్ని, మరో దాంట్లో ఇంకొక అగ్ని లేవు. ఏక ఏవా ప్రకాశాత్మ సన్ను, ప్రకాశిస్తూ భువనం ప్రవిష్టః, భువనంలో ప్రవేశించిందండి. భువనం అంటే అర్థం తెలియట్లేదండి. స్వామివారు చెప్తాం విను. ఏంటంటే భవంతి అస్మిన్ భూతాని ఇది భువనం. ఇది కూడా అద్భుతమైన నిర్వచనమే. భూతాలన్నీ ఇందులో పుడుతూ ఉంటాయి. ఎవరండి ఆ భూతాలు? మనమే. మనం ఇందులో పుట్టాక మనము భూతమే. ఎందుకు పుట్టాం? ఫలితం అనుభవించటానికి. మరి పరమాత్మ ఉందన్నారు, మరి మాకు ఫలితం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు చేసుకున్నావు. ఆయన ఏమన్నా చేశాడేమో అనండి, ఆయన ఏమన్నా ప్రభావితం చేశాడు. అలా చేసే తత్వం అయితే అది కూడా నీకు జ్ఞేయమే అవుతుంది. అప్పుడు అది ఆత్మ అవదయ్యా, అనాత్మ అవుతుంది. అది కూడా అది అర్థం చేసుకో నువ్వు. లేకపోతే నీకు వేదాంతం అంత అయోమయం ఉండదు. బుర్ర వేడికి నెమ్మదిగా ఇప్పుడే వస్తానని ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతావు. నువ్వు ఉండవు. అది తత్వం. భువనం అంటే అర్థం చెప్తున్నారు స్వామివారు. భవంతి అస్మిన్ భూతానీతి భువనం. భువనం అంటే అదే అర్థం. ఇందులో ప్రాణులు పుడుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, చస్తూ ఉంటాయి. అయిపోయింది కదండి, ఇంకా పుట్టవు. ఇక అలా అనకు. పుట్టేవి పుడుతూ ఉంటాయి, పోయేవి పోతూ ఉంటాయి. ఆ పని నిత్యం జరుగుతూ ఉంటుంది. అది ఆ పరమాత్మ ఉండటం మూలానే జరుగుతుంది. ఆయన సమక్షంలోనే జరుగుతుంది. చెప్తాం తం ఇమం, అటువంటి ఈ భువనంలో ప్రవిష్ట ఏమవుతున్నాడు? రూపం ప్రతి, ఒక్కొక్క రూపం దీన్ని బట్టి, దీనికి అనుగుణంగా, దానికి అనుగుణంగా 100 రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు, ఎన్ని కోట్లు ఉంటే అన్ని కోట్ల రూపాయలుగా అనుగుణంగా దార్వాది దాక్ష్య భేదం ఒకటే, ఇంకొకటి ఆ భేదాన్ని అనుసరించి ప్రతి ఇది అర్థ, ప్రతి రూప, అది ఎలా ఉంటే ఇది ఆ రూపం. ఇంకొకటి ఇంకో రూపంలో ఉందనుకో, ఇది ఆ రూపం. ఇంకొకటి మరో రూపంలో ఉందనుకో, ఇంకొక రూపం. నీ శరీరం ఉందనుకో, ఇలాగ తలావి ఈ రేపొద్దున దహింపబడేటప్పుడు ఏ రూపంలో ఉంటుందో ఆ రూపాన్ని అది చెప్పుకోవాలంటే. కాబట్టి రూపం అన్ని రూపాల్లోనూ ప్రతి దాని రూపం బట్టి దీని రూపం. ప్రతి రూపం బభూవ, ప్రతి రూపంలోనూ ప్రవేశించి తన రూపాన్ని పొందిందా అండి? తనకు రూపం ఎక్కడుందయ్యా? ప్రతి రూపం దాని రూపాన్నే ఇది పొందుతుంది. మరి పొందితే ఇంకా అంతా ఒకటే కదండి. ఒకటి కాదు. అగ్ని వేరు, అనాత్మ అగ్ని అది ఇది. అగ్ని కూడా అది అలాగే ఉంచండి. ఇక్కడ ఏంటంటే అది అనాత్మ పదార్థం. ఆ దారువు వేరు, అగ్ని వేరు కదా. సరే చెప్పాం. ప్రతిరూపో బభూవ ప్రతిరూపవాన్ దాక్ష్య భేదేన బహువిధో బభూవ ఏకః ఏవ తథా సర్వభూతాంతరాత్మ. అన్ని భూతాల యొక్క ఇప్పుడు మరి ఈ ఉదాహరణ మాకు ఎందుకు చెప్పారండి? ఎందుకు చెప్పామా? పరమాత్మ తత్వం నువ్వు తెలుసుకోవయ్యా అని నువ్వు అర్థం చేసుకుంటామని చెప్పాము. దేన్ని బట్టి అండి? అగ్ని ఉదాహరణను బట్టి. ఇప్పుడు అర్థమైందండి. అగ్నిర్యధైకో భువనం ప్రవిష్టో రూపం అద్భుతమైన మంత్రవర్ణం. రూపం ప్రతిరూపో బభూవ ఏకః. అగ్ని కూడా ఏకః, పరమాత్మ కూడా, ఆత్మతత్వం జ్ఞానం కూడా ఏకః. తథా సర్వభూతాంతరాత్మ. అగ్ని అన్ని భూతాల్లోనూ ప్రవేశిస్తోంది. దాన్ని బట్టే ఈ అగ్నికి మూల కారణం కూడా అదే. అగ్ని వెనక్కి తిరిగి చూస్తే కనపడేది అదే. అగ్ని కంటే సూక్ష్మమైనది అదే. సరే, సర్వభూతాంతరాత్మ
ఏమవుతుంది? రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. అది సర్వేషాం భూతానాం అభ్యంతరే ఆత్మ అతిసూక్ష్మత్వాతు దార్వాదిషు యువ సర్వదేహం ప్రతి ప్రవిష్టత్వ. అన్ని దేహ చీమ ఎంత ఉంటుంది? ఆ చీమ గుండు సూది మొన కూడా ఇంకా లావుగా ఉంటుంది దానికంటే. ఇలా గాలిలో కనిపిస్తుంటాయి. ఇలా ఇలా చూస్తూ ఉంటే శరీరం మీద ఒక చిన్న ఇది అలా కదులుతూ ఉంటుందా? అది ఎక్కడి నుంచి పుట్టింది? ఎలా ఇది అంటే సూర్యుడు ప్రాణాన్ని నిలబెడుతున్నాడు అంటాడు. అది చెప్తారు. ఆ సూర్యకిరణాల ద్వారా అక్కడికక్కడ పుట్టి అక్కడికక్కడే అది ప్రాణం తొణికిసలాడుతున్నది. అలాగా అతి సూక్ష్మత్వాతు దార్వాదిషు యువ సర్వదేహం ప్రతి ప్రవిష్టత్వాతు ప్రతిరూపో బభూవ బహిశ్చ స్వేన అవికృతేన స్వరూపేణ ఆకాశవతు. అంటే తనదైనటువంటి అవికృతమైన స్వరూపంతో ఎలాగండి? ఒక ఉదాహరణ ఆకాశవతు. ఈ ఆకాశం అన్నింట్లో ప్రవేశించి ఇది అద్భుతమైన పోలిక. ఉపనిషత్తేమో అగ్ని దృష్టాంతం ఇస్తే స్వామివారు ఆకాశ దృష్టాంతం. మహానుభావుడు ఆయన ఏది ఆయన అలా వచ్చేస్తా. ఇది చూసి ఆశ్చర్యపోయి నోరు తెరిచి కళ్ళు గుడ్లు మిటకరించాలి మనం. అంత అద్భుతమైన ప్రజ్ఞ స్వామివారు. ఏమని చెప్తున్నాడు ఆయన? అవికృతేన ఆ స్వరూపేణ ఆకాశవతు. ఆకాశం అన్నింట్లో ప్రవేశించిందా లేదా? ఆకాశం అన్నింట్లోనూ ప్రవేశించింది. ఇవన్నీ ఆకాశంలోనూ ఉన్నాయి. ఆకాశానికి పరమాత్మకి తేడా లేదు. పోనీ కొంతకాలం మనం ఆకాశమే పరమాత్మ అనుకుంటూ ఉందాం. అలా అనుకోగా ఆ ఆకాశతత్వం మాటు మణిగిపోయి శుద్ధమైన నిర్గుణమైన ఆకాశతత్వ అతీతమైనటువంటి ఒక తత్వం అయిపోతాం. ఆ తత్వం భావనలోకి వస్తుంది. అక్కడ జరగాల్సిన కార్యక్రమం అక్కడ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నారు? అగ్నిర్యధైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. బహిశ్చ అంటే అర్థం ఏం చెప్పారు? స్వేన అవికృతేన. ఆ రూపాల్లోనూ ఉన్నది. ఇది అద్భుతం. ఈ చిన్న మాట ఇది విడిచిపెట్టకూడదు. చిన్నదానికి కూడా ఏమిటి? ఎలాగా? ప్రతి రూపంలోనూ ఉన్నది, బహిష్య బయట ఉన్నది, అత్యతిష్టతు దానికంటే మించిపోయి ఉన్నది. ఎలా ఉందండి? ఆకాశవత్తు ఆకాశంలాగా ఉంది. నువ్వు చూడు, ఇక్కడ 100 వస్తువులు పెట్టావు. 100 వస్తువుల్లోనూ ఆకాశం ఉంది, 100 వస్తువుల కంటే బయట ఆకాశం ఉంది. అలాగే ఇది కూడా అంతే. అగ్నిర్యధైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.